ఉప్పాడ టీజేపీ దీక్షకు జనసేన కౌంటర్. ఉప్పాడలో తెలుగు జనతా పార్టీ చేపట్టిన మత్స్యకారుల దీక్షకు జనసేన పార్టీ కౌంటరిచ్చింది. ఆక్వా కార్పొరేషన్ డైరెక్టర్ కొండబాబు, మత్స్యకార వికాస కార్యదర్శి రాజు మీడియాతో మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతానికి సంబంధం లేని బయటి వ్యక్తులు ఇక్కడ ఆందోళన చేసి తమ మధ్య విభేదాలు సృష్టించవద్దని హెచ్చరించారు. మత్స్యకారులు గొడవ పెడుతున్నారు ఇతర కులాల నుంచి వచ్చి. దయచేసి మా మత్స్యకారులను కావాలని చెప్పి మీరు రాజకీయాలకి వాడుకోవద్దని చెప్పి ప్రజలందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. మన నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు కూడా మన నియోజకవర్గానికి పర్టికులర్గా వచ్చి అన్నదమ్ముళ్ళ కలిసి ఉన్నటువంటి టీడీపీ నాయకులను కూడా మరి గొడవలు పెట్టడానికి చూస్తున్నారు టీడీపీ జనసేన మధ్యన. మరి ఇందులో ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. త్వరలో మీడియా మిత్రులకి ఆ ఫోటోలు కూడా మేము చూపిస్తాం. కావాలని చెప్పి కొంతమంది ఇందులో ఏ విధంగా తోస్తున్నారు, ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు ఇస్తామని చెప్పి ప్రలోభాలు చేసి సంబంధం లేని వ్యక్తులు సీఎం రిలీఫ్ ఫండ్ రేపిస్తామని చెప్పి స్థానిక మత్స్యకారుల దగ్గర కూడా ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో తీసుకుంటున్నారో వాళ్ళేమో మా డాక్యుమెంట్స్ ఏమైనా అడుగుతుంటే నువ్వు మా వెనకాల ఉద్యమానికి వస్తేనే డాక్యుమెంట్స్ ఇస్తామని చెప్పి కూడా బెదిరిస్తున్నారంట. ఇటువంటి మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ కూడా మంచి పరిపాలన ఎంచుకున్నారు. ప్రజలకు తెలుసు కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో. ఇవాళ ఉప్పాళ్ళ చూస్తూ ఉంటే ఎక్కువ మంది పాపులేషన్ ఉన్న ఏరియా. రాత్రి పగలు అని తేడా లేకుండా ఎవరైతే రెక్కాడితే డొక్కాలి స్థితిలో ఉంటారని చెప్పి అన్న క్యాంటీన్ కూడా కూటమి ప్రభుత్వం మరి ఉప్పాల్లో పెట్టడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మేము ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మరి గతంలో చనిపోయినటువంటి మత్స్యకారులు కూడా నష్టపరిహారం మేము ఇప్పిస్తామని చెప్పి రీసెంట్గా మన ఎంపీ గారి పేపర్ స్టేట్మెంట్లో కూడా చూసి మా మత్స్యకారులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. దయచేసి మాకు గొడవలు పెట్టొద్దు. మేము అన్నదమ్ములుగా పోతున్నాం. మత్స్యకారులు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ మేము ధర్నాలు చేసుకొని గతంలో చూసుకొని చాలా ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు పెద్దలందరూ కూడా. ఇవాళ చూస్తూ ఉంటే ఉప్పాళ్ళలో మన